పొట్లో బిడ్డని ఎవరికో దానం చేసింది. ఎవరికిచ్చావమ్మా అని మేమెంత అడిగినా కానీ సంధ్య సమాధానమే చెప్పట్లేదు. ఈ విషయం ఈవిడికెలా తెలిసింది? అయ్యో, మీరేదో పొరపాటు పడుతున్నారత్తయ్య. అలాంటిదేం లేదు. ఏ తల్లైనా తన బిడ్డని దానం చేస్తుందా? ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. లేదు, ఇది అక్షరాల నిజం. నేను సంధ్యని ఒట్టేసి చెప్పమంటే సంధ్య బయటపడటం లేదు. దాని అర్థం ఏంటమ్మా? తప్పు చేసినప్పుడే కదా మౌనంగా ఉంటారు. లేదు అంటే నేనన్నట్టుగా పసుపు కుంకుమ పట్టుకుని ఆ దేవుడి ముందు ఇది అబద్ధం అని చెప్పొచ్చు కదా. అంటే తనెవరికో బిడ్డని ఇచ్చేసినట్టే కదమ్మా. నేను ఎంత అడిగినా నోరు విప్పటం లేదు. నువ్వు తన ప్రాణ స్నేహితురాలివే కదా. నీకు కూడా ఈ విషయం తెలియలేదు అంటే చూసావా అమ్మా తను ఎంత రహస్యంగా ఉంచిందో? నీకేమైనా తెలిసేమోనని నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. బాబు, మీ ఇద్దరికి నేను చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను. అయ్యో, నా మనవరాలు ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు. కాస్త మీరే తెలుసుకోండి బాబు. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. ఏదన్నా మేము తెలుసుకుంటాం కదా, మేమొచ్చి మాట్లాడతాం. మీరే విషయం ఎవరితోనూ డిస్కస్ చేయకండి. మేము వస్తాం, మీరు వెళ్ళండి. బాబు, ఏదో ఒకటి చేసి సంధ్య నోటి నుంచి నిజం చెప్పించే బాధ్యత మీ ఇద్దరిదే. వస్తాను. అయ్యో, ఎంత పనైందండి. కొంపదీసి ఈవిడికి సంధ్య బిడ్డ మన దగ్గర ఉందన్న విషయం ఆవిడికి తెలిసిపోయిందా ఏంటి? మా బిడ్డని మాకివ్వండి అని అడుగుతుందా? అడిగితే మాత్రం నా ప్రాణం పోయినా నేను ఇవ్వనండి. వింధ్య, నువ్వు నిజం చెప్పు. నువ్వు నిజంగా మారావా, మారినట్టు నటిస్తున్నావా? ఏంటండి, నన్ను అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు, నాకు డౌట్ వస్తుంది. నీకు నాకు తనకి మాత్రమే తెలిసిన రహస్యం పార్వతి గారికి ఎలా తెలిసింది? అయ్యో, నేను కూడా అందుకే షాక్ అవుతున్నాను కదండి. పైగా ఆవిడ చూసారా ఏం మాట్లాడిందో? అమ్మవారు చెప్పింది అంటున్నారు. సంధ్య కావాలని తన బిడ్డని మన దగ్గర నుంచి వెనక్కి తీసుకోవడం కోసం ఇలా డ్రామా ఆడుతుందేమోనని నాకు అనుమానంగా ఉందండి. సంధ్య గారు అలాంటి వారు కాదు. అంత కాన్ఫిడెన్స్ ఉందా? అబ్బా, నువ్వు మళ్ళీ అదే యాంగిల్లో ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఎలా అండి? బిడ్డేమో మన దగ్గరే ఉంది. ఆ విషయం పార్వతి గారికి చెప్పలేము. సంధ్యని ఎవరికిచ్చావు సంధ్య అని అడగలేము. ఏమండి, ఆవిడ మన మీద నమ్మకం పెట్టుకుని చేతులు జోడించి మరీ అడిగింది. ఆవిడని నమ్మించడం కోసమైనా మనం వెళ్ళి సంధ్యతో మాట్లాడదామండి. నాకేదో డౌట్ వస్తుంది వింధ్య. ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు. సంథింగ్ ఏదో తేడా జరుగుతుంది. ఆ తేడా నా వల్లే జరుగుతుందండి. సంధ్యని ఏడిపించాలి కదా, తనని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు కదా. కడుపు నిండా భోంచేయకూడదు, కంటి నిండా నిద్రపోకూడదు. టార్చర్ చూపించాలి కదా. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి? ఈ విషయం తెలిసి మనమే ఎంత సఫర్ అవుతున్నామంటే సంధ్య గారు ఇంకెంత టెన్షన్ పడుతుందో. చనిపోయిన బిడ్డని
మా చేతుల్లో పెట్టి బతుకున్న బిడ్డని ఎవరి చేతుల్లో పెట్టావు చెప్పు. మా ఇద్దరి ఆత్మ ఒక్కటే. నా సంధ్య నాకెప్పటికీ అన్యాయం చేయదు. సంధ్య, రాజేష్ బయట ఉన్నారు. మీ అత్త ఏమో చాలా బాధపడుతుంది. అసలు ఈ రహస్యం మీ అత్తయ్యకి ఎలా తెలిసింది? నిన్ను బిడ్డ ఎక్కడా అని అడగమంటుంది. ఏమని అడగనే? వింధ్య, నీకిప్పుడు హ్యాపీయేనా? చేసిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు పరామర్శించడానికి వచ్చావా? అయ్యయ్యో, నేను చేయడం ఏంటే? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ విషయం మా ఆయన వింటే ఏమనుకుంటారు? అసలు బిడ్డ నా దగ్గర ఉంటే నేనెందుకు చెప్తాను? చూడు, నువ్వు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నావు. నాకు తెలుసు వింధ్య, ఇది నువ్వు రివెంజ్ కోసం చేసిందేనని నాకు బాగా తెలుసు. మంచిదానిలా నటిస్తూ నీ భర్తని మోసం చెయ్యొచ్చు, మీ అత్తని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చెయ్యలేవు. అయినా నీ పగి ఇంకా తీరలేదా? నేను నీకు సహాయం చేస్తే నువ్వు నాకు వెన్నుపోటు పొడుస్తావా? నీకు నా కూతుర్నిచ్చానే. నా కూతురు నీ దగ్గర పెరుగుతుందన్న విషయం మా అత్తయ్యకి తెలిస్తే నీకే చాలా సమస్యలొస్తాయి. అసలు మీ అత్తయ్యకి ఈ విషయం తెలియాలి కదా. తెలియాలంటే నువ్వు చెప్పాలి కదా. నిన్ను నేనేం అడిగాను? నాకు లేని సంతోషం నీకుండకూడదు, నా కోసం నీ కడుపులో ఉన్న బిడ్డని తీసేసుకోవే అన్నాను. అది నువ్వు విన్నావా? ఆ రోజు ఏమన్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. చాలా పవర్ఫుల్గా నన్ను అవమానించి బిడ్డ జోలికొస్తే ఊరుకోను, చంపేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చావుగా. నువ్వు నాకు ఛాలెంజ్ చేసినప్పుడు నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు. మీ అత్త ఇక నుంచి అనుమానంతో నిన్ను పీడిస్తుంది. బిడ్డ ఎక్కడా అని నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు నిజం చెప్పలేక, ఆవిడ నుంచి తప్పించుకోలేక నరక యాతన పడతావు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. వింధ్య, మాట్లాడావా? నేను మాట్లాడానండి. ధైర్యం చెప్పాను. పాపం తను బాధపడుతుంది. ఏం పర్లేదులేండి, అన్ని ప్రాబ్లమ్స్ త్వరలోనే సాల్వ్ అయిపోతాయి. మనం వెళ్దామా? ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు. ఏంటత్తయ్య అలా ఉన్నారు? ఏమైంది? అత్తయ్య, అది నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు వింధ్య? ఏం మాట్లాడుతున్నావమ్మా? మోసం చేయడం ఏంటి? రై,
నీ భార్య మనందర్నీ పిచ్చివాళ్ళం చేస్తుంది. అసలు తాను ప్రెగ్నెంట్ కాకుండానే ప్రెగ్నెంట్ అని చెప్పి మనందర్నీ నమ్మించి సీమంతం కూడా చేయించుకుని గిఫ్ట్లు తెప్పించుకుని వెండి ఉయ్యాల తీసుకొచ్చి మనందర్నీ ఫూల్స్ ని చేసిందిరా. ఊల్స్ని చేయడం ఏంటమ్మా? ఈ డాక్టరు నిజం చెప్పిందిరా. అసలు నీ భార్య ప్రెగ్నెంటే కాదు. అమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావమ్మా. సారీ బావా, అక్కడ డాక్టర్ని కూడా మేనేజ్ చేసింది. అసలు వింధ్య సిస్టర్కి పిల్లలే పుట్టరు. ఇన్నాళ్ళు నీ మీద ఎన్నో నిందలు వేసింది, బాధ పెట్టింది, అయినా నేను భరించాను. కానీ ఇప్పుడు మనందర్నీ మోసం చేసిందిరా. అది కూడా తనకి పిల్లలు పుట్టారని తెలిసినా కూడా మనతో నిజం చెప్పకుండా నిన్ను నన్ను అందర్నీ మోసం చేసింది. అసలు ఇలాంటి అమ్మాయితో నువ్వెలా కాపురం చేస్తావురా? ఈ రోజు ఈ అబద్ధం చెప్పింది, రేపు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తుందో. అసలు ఇలాంటి అమ్మాయి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి పంపించేసి. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేనేదో తప్పని పరిస్థితుల్లో అలా చేశాను. నా మాట వినండి అత్తయ్య. నేను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యానని ముందు పొరపాటు పడ్డాను. అదే నిజం అనుకుని ఎన్నో కలలు కన్నాను. కానీ అది నిజం కాదని తెలిసిన తర్వాత మీతో నేను చెప్పలేకపోయాను. నా దురదృష్టం అత్తయ్య, ఆ రోజు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నాకు పిల్లలు పుట్టరని ఆలస్యంగా తెలిసింది. నువ్వింకొక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. అసలు నీలాంటిది నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి. చెప్తుంది నీకే, వెళ్ళిపో. అత్తయ్య, మీరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే నేను ఇప్పుడే ఈ క్షణమే పెట్రోల్ పోసుకుని పాయిజన్ తాగు చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు చచ్చిపోతానంటే నేను భయపడతాను అనుకున్నావా ఏంటి? ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను. నువ్వు ఏం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. వెళతావా వెళ్ళవా? రాజేష్, తనని ముందు ఇక్కడి నుంచి పంపించేసేరా. అసలు దాని మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. మనల్ని మోసం చేసిన అమ్మాయి మన ఇంటి కోడలే కాదు. పంపించేసే ఇక్కడి నుంచి. మావయ్య, మీరైనా చెప్పండి. మీ అత్తయ్య మాట నేనెప్పుడు కాదనలేదమ్మా. ఇంత మోసం చేసిన నిన్ను మా ఇంటి కోడలిగా ఎలా యాక్సెప్ట్ చేయాలమ్మా? నేను ముందే చెప్పాను విషయం ఇక్కడి దాకా తెచ్చుకోకండి అని. మీరే వినలేదు. నేను అప్పటికీ చెప్పాలని ట్రై చేశాను డాక్టర్, కానీ కుదరలేదు. నన్ను ఇంట్లోంచి పంపించేస్తానంటే ఈ క్షణమే నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, నిజం చెప్తున్నాను. చెప్పండి, ఉండమంటారా లేక చావమంటారా? వింధ్య, వద్దు.
నన్ను పంపించేస్తారా? అయితే నేను ఇక్కడే చేస్తాను. వింధ్య 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 సంధ్య ఏమైంది? నా వింధ్య నా వింధ్య ఇంకా వింధ్య గురించి ఆలోచిస్తున్నావా? చాలదా? ఇంతవరకు మనం కోల్పోయింది సరిపోదా? ప్లీజ్ సంధ్య, ఇంకా తన గురించి ఆలోచించొద్దు. తను సంతోషంగానే ఉంది. తన వల్ల మనమే సంతోషంగా ఉండట్లేదు. అది అర్థం చేసుకో నువ్వు. ఆలోచించకుండా ఎలా ఉంటానండి? తను నా స్నేహితురాలు మాత్రమే కాదు, నా ప్రాణం. ఖచ్చితంగా ఇలాంటి రోజు తనకి తప్పకుండా వస్తుంది. తన సమస్యకి పరిష్కారం చూపించకపోతే ఈ కల నిజమవుతుంది. ఏదో ఒక రోజు తను ప్రెగ్నెంట్ కాదన్న నిజం తెలుస్తుంది. అప్పుడు ఇంట్లో గొడవ అవుతుంది. ఆవేశంలో వింధ్య ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు. సంధ్య సంధ్య ఏం ఆలోచిస్తున్నావు? వింధ్య ఆనందంగానే ఉంది. తన గురించి నువ్వేం ఆలోచించకు. ఎప్పుడు చూసినా వింధ్య వింధ్య వింధ్య. తన గురించి ఆలోచించకుండా పడుకో. వింధ్య మా అత్తయ్య ద్వారా నన్ను సమస్యల్లోకి నెట్టాలనుకుంది. వింధ్య వల్ల నాకు సమస్యలు వచ్చాయని, వింధ్య వల్ల నేను బాధపడుతున్నానని, నా వల్ల వింధ్య బాధపడకూడదు. ఖచ్చితంగా వింధ్య సమస్యకి ఒక పరిష్కారం చూపించాలి. డాక్టర్, ఈ డైట్ చార్ట్ ఫాలో అయితే సరిపోతుంది కదా? మిల్క్, డ్రై ఫ్రూట్స్, జ్యూస్, నాన్ వెజ్ ఫ్రూట్స్ మీరు రాసినవి ఇవన్నీ వింధ్యకిస్తే వింధ్య కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది వాణిగారు. ఇవి మీరు ఫాలో అవ్వండి. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి నేను విజిట్ చేస్తూనే ఉంటానుగా. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి కాదు డాక్టర్, ఎవ్రీ డే రావాల్సిందే మీరు. అలాగే వాణిగారు. ఎందుకత్తయ్యా? నాకు ప్రెగ్నెన్సీ ఏం కొత్త కాదు కదా. అయ్యో, అలా అనకమ్మా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వెంత ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. నువ్వింకేం ఆలోచించొద్దు. కావలసినవన్నీ నేను తెప్పించేస్తాను, ఓకే? రేపటి నుంచి నువ్వు ఈ డైట్ ఫాలో అవుదు గాని, సరేనా? బంటి బంటి లేని కడుపుకి అత్తయ్య ఇంత హడావుడి చేస్తున్నారు. పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఏదో ఒక రోజు మా అత్తయ్యకి ఇదంతా అబద్ధం అని తెలిస్తే, నేను ప్రెగ్నెంట్నే కాదని తెలిస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది? అత్తయ్యకి ఎలా నిజం చెప్పాలి? చెప్పినా ఇప్పుడు ఆవిడ అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేదు. ఎంత పని చేసావే సంధ్య. వింధ్య వింధ్య అమ్మ సంధ్య, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందమ్మా నువ్విలా సంతోషంగా ఇంటికొచ్చి. వింధ్య పైన రెస్ట్ తీసుకుంటుంది. తన డైట్ అంతా ప్లాన్ చేశాం. ఎప్పుడు పాలు తీసుకోవాలి, ఎప్పుడు జ్యూస్ తీసుకోవాలి అన్నీ సెట్ చేశానమ్మా. పుట్టబోయే బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా. అవునత్తయ్య, నేను కూడా వింధ్య కోసం కుంకుమ పువ్వు తీసుకొచ్చాను. ఏంటి ఓవర్ చేస్తుంది? ఇటు ఇవ్వు, నేను ఇస్తానులే. నిజంగా ఇందులో కుంకుమ పువ్వు ఉందా, లేకపోతే ఏదైనా కలిపావా? మౌనిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్థమవుతుందా? అయ్యో అలా అని కాదత్తయ్య, ఇవిడ చేతుల మీదుగా స్వీట్స్ పెడితేనే కదా వింధ్య సిస్టర్ సీమంత రోజు పడిపోయింది. మళ్ళీ ఇదేంటా అని. సంధ్య వింధ్యకి ప్రాణ స్నేహితురాలు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. అది తనకు అలవాటే కదా.
మౌనిక, నువ్వు లోపల ఏమైనా పనుంటే చూసుకో. అమ్మా సంధ్య, నువ్వు వింధ్య దగ్గరికి వెళ్ళు. నిన్ను చూస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుందమ్మా. వెళ్ళమ్మా. అలాగే మావయ్య. వింధ్య, వింధ్య. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూస్తే మన కడుపు నిండిపోతుంది. అవునండి, సంధ్య వింధ్య ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను ప్రెగ్నెంట్ని కాదన్న విషయం అత్తయ్యకి తెలిసిన రోజు ఎంత బాధపడుతుందో. వింధ్య, 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 వింధ్య. ఇదిగో నీకోసం కుంకుమ పువ్వు తీసుకొచ్చాను. నేను కూడా నీలాగే తల్లిని కావడం లేదు. నేను బాగా ఆలోచించానే. నేను నమ్మను. నాకు అబార్షన్ చేసిన డాక్టర్తో నీకు ప్రూవ్ చేయిస్తాను. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నది నీ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూపించడానికి. అంటే ఇప్పుడు నువ్వు